మకాల్ నమో నారాయణ అందరికీ. మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనం వీడియోస్ చేస్తున్నాము ఈ తిరుమల తిరుపతి లడ్డు పైన. ఇంకా అన్ని మీడియాస్ చెప్పేసినాయి, ఇందులో నెయ్యి లేదు, కల్తీ జరిగింది, కొన్ని కోట్లు స్వాహా చేసేసినారు మన వాళ్ళు అని చెప్పేసినాయి. ఇంకా అయినా కానీ వినకుండా మన అన్న మళ్ళా మీటింగ్లో పాడిందే పాటరా పాచిపల్ల దాస అని చెప్పి మళ్ళా అదే సోది మాట్లాడుతున్నారు. అన్న మీడియాలోకి వచ్చి నేను అన్నకి చెప్పినాను, అన్న నువ్వు మీడియాలోకి పోయేటప్పుడు అన్నకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అన్న కొంచెం మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, చిన్న మీద పని చేయడం అన్నకు. నేను చెప్పినాను, అన్న నువ్వు మీటింగ్ పోయేటప్పుడు చెప్పున్నా నేను బెంగళూరు నుండి ట్యాబ్లెట్లు పంపించా అంటే అన్న నా మాట వెనకపాయ మర్చిపోయి వెళ్ళిపోయాడు. మీటింగ్లలో ఎందుకు మాట్లాడుతున్నాడో అన్నకే తెలియదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అన్న అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి పోయినాడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. పోయినాడు, బాగుంది, సంతోషము. పోయంగానే వాళ్ళ కష్టాలు ఏంది పరిస్థితి, ధైర్యంగా ఉండాల్సిందని చెప్పడం పోయి అన్న అడిగి పోయి ఆశీర్వాదం ఇస్తాడు. అన్న ఏందిన్నా ఇది మనకు? జనాలు నవ్వుతాండ్రున్నా, జనాలు చూసి నవ్వుతాండ్రున్నా, జనాలకి అందరికీ తెలిసిపోయింది మన బతుకు బయటపడిపోయిందన్నా. ఇప్పుడు కూడా ఇంకా మనం మారుకుంటే మనం ఇంకా ఏంటికినా మనము? నేను అప్పటికి కూడా చెప్పినాను, ఈ రోజా ఈ అమ్మటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు మనకు పనికిరారున్నా, వీళ్ళు నోరు తెరిచే బూతులు మాట్లాడతారు, వద్దు వీళ్ళు మన పార్టీకి చెట్టు గారు నా మారుజామున్నా అంటే వెనకపాయ ఫోన్లేరా మనోళ్ళేరా అని పెట్టినాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న రోజా వీడియోలో ఓపెన్గా బట్టబయలుగా చెప్పేస్తాంది. ఏం చేస్తాము? సరే ఈ విషయం అట్ట పెడితే మనము గతంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారికి కూడా మనం చెప్పినాము, అయ్యా తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మనం ఉండలేము, కలియుగ దైవము అని చెప్పినాము. ఆయన కూడా ఈయనకపాయ 7 కొండలు ఎత్తేద్దామని చూసిండే, ఈయన ఎత్తిపోయా కనరాని లోకాలకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా అదే పరిస్థితి. ఏం చేసేది ఏమి లేదన్నా, మన బతికే అయిపోయింది, మనకు కొత్త చెక్కేస్తారు అంతే ఆంధ్రాలో. ఎన్నిసార్లు చెప్పినా మనం వినము, మనం వినే రకం కాదు. ఏం చేస్తాం చెప్పు? మీడియాలో మీ పెదనాయన గారే చెప్తాండ్రు, పెదనాయన గారే కల్తీ జరిగిందని చెప్పేస్తాండ్రు, మళ్ళా మనం వచ్చి చెప్పలేదని చెప్తే జనాలు నవ్వుతాండ్రు. ఏం చేసేది ఏం లేదు, అయిపోయింది మన బతుకు ఆంధ్రాలో అయిపోయింది. ఇంకా మన పార్టీ రాదు మళ్ళీ 2029 రప్పా ఏమి లేవున్నా. ఇంకా సరేలే, ఏదైతే అది జరిగింది, జరిగిన దాని గురించి ఆలోచించి ఎనికి రాదు. సరే ఇంకా ఏంటికి మనకు ఆంధ్ర వదిలేసి ఇదే బెంగళూరులో ఎర్రన కూలే నెల చేసి బతకడం బెస్ట్ ఉందా? అదో వాడిని అంబటి రాంబాబుని కూడా జైల్లో నుంచి తీసుకొచ్చేసామంటే వీళ్ళందరితో ఏమైనా కూలి పని అయినా చేయించి బతకచ్చు మనం బెంగళూరులో. కాదని ఆంధ్రాకి వినామంటే మనల్ని ఇంకా బతకని ఇంకా అయిపోయింది, మన బతుకు తెలిసిపోయింది. ఏం చేస్తాము, అయిపోయింది మన జీవితము.